వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, నిన్న మీ పైన గుండాలు దాడి చేసిరు అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ప్రజలు చర్చనమైంది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? దీని అంటే ఎవరు ఉన్నారు, ఎందుకు మీరు టార్గెట్ కాబోతున్నారు ఈ రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇద్దరు అన్నాదమ్ముల్లాగా బీజేపీ కాంగ్రెస్ బాయ్ బాయ్ అన్నట్టు ఇద్దరు కూడా మెలుగుతూ ఉన్నారు. ఇలా నేను అడిగింది ఏంది, కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా గాడి తప్పింది. ఆ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయండి. ఇలా బండి సంజయ్ గారి ఇంటి కూతవేటి దూరం నుంచి, ఇలా సిపి ఆఫీస్ ఇంటి దగ్గర నుంచి కూతవేటి దూరం నుంచి ఇలా ఫైరింగ్ అయినాయి. ఇలా ఫైరింగ్ అయితే నలుగురు సామాన్యులు ఆ ఫైరింగ్కి, ఆ బుల్లెట్లకి బలైపోయారు. ఇలా బలైపోయే పరిస్థితిలో ఉన్నారా అంటే వాళ్ళు నిజం కూడా సీరియస్గానే ఉంది వాళ్ళ పరిస్థితి. ఇలా దాని తర్వాత 2 days కాగానే ఇలా ఒక న్యాయవాది మీద హత్య ప్రయత్నం చేస్తారు ఆ యూపీ నుంచి వచ్చిన వాళ్ళు. ఇంకా 2 days తర్వాత నా మీద హత్య ప్రయత్నం చేస్తారు. అసలు కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా? అసలు ఈ సిపి గారి చాతగాని దద్దమ్మ అనేది నేను అసెంబ్లీ సాక్షిగా నేను చెప్పడం జరిగింది. ఇదే సిపిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తలేరు? కొత్త ఆఫీసర్ని ఎందుకు తీసుకొస్తలేరు? ఇదే ఈ 5-6 రోజులు అయింది, ఆ సిఐని ఎందుకు సస్పెండ్ చేస్తలేరు? ఇలా సిఐ గారు ఆ రోజు ఇన్సిడెంట్ అవుతున్నప్పుడు 100 మీటర్ల దూరం ఉన్నాడు. ఆడ ఫైరింగ్ అవుతుందని సిఐ గారు కూడా తెలుసు. కానీ తన చేతిలో వెపన్ లేదు. వెపన్ తీసుకొచ్చి లాకర్లో పెట్టిర్రు. ఆ వెపన్ ఉండుంటే ఆ రోజు ఇమీడియట్గా సేవ్ అయ్యేటోడు కదా. వీళ్ళు కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, బీఆర్ఎస్ పార్టీల మీద కేసులు పెట్టడం తప్పితే వీళ్ళు పోలీసింగ్ అనేది చేస్తలేరు. ఇది పూర్తిగా ఇలా పోలీస్ ఫెయిలియర్. వెంటనే సిపి గారిని సస్పెండ్ చేయాలి, సిఐ గారిని సస్పెండ్ చేయాలి. ఇలా కరీంనగర్ జిల్లా ప్రజల్ని జర భయపడకుండా ప్రశాంతంగా బతికేటట్టు చేయాలి మళ్ళీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. ఒక పక్కనేమో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కేవలం కేటీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంటే బండి సంజయ్ కూడా అదే వైఖరిగా మాట్లాడుతున్నాడు. దీని వెనక ఏముంది? మరి ఎందుకు కౌశిక్ రెడ్డి పైన దాడి ఎందుకు జరగాలనుకుంటున్నారు? మీకు క్లియర్గా చెప్పిన, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు వేరే చూడాల్సిన అవసరం లేదు. ఏ మాట అయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారో అదే మాట బండి సంజయ్ గారు మాట్లాడతారు. క్లియర్గా మీరు చూడండి, అదే మాట్లాడతాడు తప్పితే వేరేది మాట్లాడాడు. ఇలా రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఒకటే, బాయ్ బాయ్ వాళ్ళు ఒకటే. ఇలా వాళ్ళు కేసీఆర్ గారిని తిడతారు, కేటీఆర్ గారిని నోటికి వచ్చినట్టు తిడతారు. దాన్ని ప్రతిగా మేము మాట్లాడితే వాళ్ళు మాట్లాడిన మాటలకి వాళ్ళు ఏం మాట్లాడతారా? కేటీఆర్ను కేసీఆర్కి పుట్టినవా అని అడిగితే అది కేసీఆర్ని కేటీఆర్ని అన్నట్టు కాదు కదా. కేటీఆర్ గారికి తల్లిని అవమానించినట్టు కదా. ఏం మాటలే అవి. తర్వాత డ్రగ్స్ తీసుకున్నాను అంటాడు. ఏం డ్రగ్స్? వాళ్ళ డ్రగ్స్ ఏంటిది? ఆయన మళ్ళీ సేమ్ టు సేమ్ నువ్వు తంబాకు తీసుకున్నావు కాబట్టి, డ్రగ్స్ అలా తీసుకున్నావు కాబట్టి దాని సైడ్ ఎఫెక్టే కదా నీ గుండుకు ఎంటుకలు వినని నేను అన్నా. మరి నువ్వు అంటే నువ్వు సంసారం, మేమంటే వ్యభిచారమా? ఇలా నువ్వు అన్నట్టు నువ్వు ఎదుటోడు కూడా అంటాడని తీసుకోవాలి కదా. దీన్ని మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. కానీ ఇట్లాంటి దాడిల సంస్కారం మంచిది కాదు. బీఆర్ కల్చర్, యూపీ కల్చర్ తీసుకొచ్చి తెలంగాణని పాడు చేయకుండా, తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ టాప్ ఉండే. ఇలా మొత్తము ఎక్కడ ఇలా పొద్దున కూడా సిగ్గుండాలి కదా. జూబ్లీస్లో హైదరాబాద్ నడిబొడ్డున ప్రశాసన్ నగర్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారి సతీమణిని ఇలా మర్డర్ చేసిపోతున్నారు అంటే ఈ పోలీసు ఏడికి దిగజారిపోయింది అనేది మీరే అర్థం చేసుకోవచ్చు. దీన్ని కౌశిక్ రెడ్డికి మీద కౌంటర్ను, దాడిని పూర్తిగా సమర్థిస్తున్నాము అని చెప్పేసి కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పిండు. బీజేపీ జోలికి వస్తే కార్యకర్తలు చూసుకుంటారు అని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? వాళ్ళు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళకి 100 మంది కార్యకర్తలు ఉంటే మాకు 1000 మంది కార్యకర్తలు. వాళ్ళు చేయదలుచుకుంటే మేమే చెప్తే వాళ్ళు ఎవడు అసలు ఇళ్ళలో కూడా అనుకోరు. మరి ఆ పరిస్థితి ఉంటుంది. కానీ తెలంగాణ తెచ్చింది మేము కాబట్టి, మా కేసీఆర్ గారి నాయకత్వంలో తెచ్చింది మేము కాబట్టి, తెలంగాణ మీద ప్రేమ, ప్రజల మీద ప్రేమ మాకు ఉంటుంది కాబట్టి మేము ఓపిక పడుతూ ఉన్నాం. టైం వచ్చినప్పుడు 2 ఏళ్లలో మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. రిటర్న్ గిఫ్ట్లు అందరికీ అలా ఎక్స్ట్రాలు చేసే పోలీస్ ఆఫీసర్లకి, ఎక్స్ట్రాలు చేసే కార్యకర్తలకి రిటర్న్ గిఫ్ట్లు ఖచ్చితంగా ఉంటాయి. డోంట్ వరీ. చివరిగా చెప్పండి, రిటర్న్ గిఫ్ట్ అంటే ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఏకంగా మీలో హత్య ప్రయత్నం చేయడానికే ప్రయత్నం చేసిరు అని చెప్పేసి కూడా మీరు చెప్తున్నారు. మరి రిటర్న్ గిఫ్ట్ అంటే ఎట్లా ఉంటుంది? కాలం అన్నిటికీ సమాధానం చెప్తున్నాను. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మాత్రం పోలీస్ యంత్రాంగం పూర్తిగా ఫెయిల్ అయింది అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే కరీంనగర్ జిల్లాకు వచ్చేసే మాత్రం సిపిని వెంటనే సస్పెండ్ చేయాలి అని చెప్పేసి కూడా వారు కోరుకోవడం అనేది జరిగింది. అంటే చాలామంది కరీంనగర్ జిల్లాలో భయభాందోళనలకు గురవుతున్నారు ప్రజలు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒక ప్రజాప్రతినిధిగా నాకే స్వేచ్ఛ లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. అంటే కేవలం ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ హత్య కుట్ర రాజకీయాలు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎవరెవరైతే మమ్మల్ని నిలుస్తున్నారో వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్టులు కూడా ఇస్తాము అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.